హాయ్ అందరికీ నమస్కారం. తమిళ్ చూస్తారు కదా, నిర్మల్ సిటీ. ఈ వీడియో చేయమని మన సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరిగింది. సో నిర్మల్ సిటీ వచ్చేసి ఈ వీడియోలో మీకు నిర్మల్ సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఉంటుంది. వీడియో చూసే వాళ్ళు ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్లో మీకు కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నిర్మల్ వచ్చేసి మన తెలంగాణలో వన్ ఆఫ్ ది సిటీ అండ్ వన్ ఆఫ్ ది డిస్టిక్. అయితే నిర్మల్ వచ్చేసి మనకు చాలా పురాతనమైన మున్సిపాలిటీ మన తెలంగాణలో ఇది ఒకటి. నిర్మల్ వచ్చేసి మనకు చెక్క బొమ్మలకి అయితే చాలా ఫేమస్. మన చిన్నప్పుడు కూడా చదివాము. నిర్మల్ దేనికి ఫేమస్ అంటే చెక్క బొమ్మలకి అయితే చాలా ఫేమస్. ఇవి కొయ్య బొమ్మలు అయితే చాలా ఫేమస్. తెలంగాణలో కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి ఏంటంటే నిర్మల్ అని చెప్తారు. మనం చిన్నప్పుడు కూడా చదివాము. అయ్యే నిర్మల్ వచ్చేసి మున్సిపాలిటీ అండ్ పురపాలక సంఘం అండ్ నిర్మల్ యొక్క సిటీ యొక్క ఏరియా వచ్చేసి 32 కిలోమీటర్స్ వరకు అయితే ఉంటుంది. సో అది 2011 లెక్కల ప్రకారం ఇప్పుడు పెరిగింది. అప్రాక్సిమేట్లీ 50 వరకు ఉండొచ్చు. ఇక తర్వాత పిన్ కోడ్ వచ్చేసి 504106. ఇది నిర్మల్ సిటీ యొక్క పిన్ కోడ్. అండ్ ఇక పాపులేషన్ వచ్చేసి 2025 నాటికైతే 1,26,000 అయితే ఎస్టిమేటెడ్ పాపులేషన్. నిర్మల్ సిటీ దగ్గరలో మనకు అర్బన్ విలేజ్లను కలుపుగా ఏర్పడిన పాపులేషన్ ఇది 1,26,000 అయితే ఇది ఎస్టిమేటెడ్ పాపులేషన్. గూగుల్ వికీపీడియా ఆధారంగా గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇది వస్తుంది. అయితే ఇక తెలంగాణలో మనకు తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, నిజామాబాద్ అండ్ మంచిర్యాల అండ్ ఆసిఫాబాద్ అండ్ జగిత్యాల జిల్లాలతో పాటు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాతో సరిహద్దు అయితే ఉంది దీనికి, మన నిర్మల్ జిల్లాకి, సిటీకి అండ్ జిల్లా కేంద్రానికి. అండ్ నిర్మల్ తెలంగాణలోని పురాతన మున్సిపాలిటీలో ఇదొకటి. నిర్మల్ మున్సిపాలిటీ 1952లో ఏర్పడింది. నిర్మల్ మున్సిపాలిటీ 1952లో. అండ్ నిర్మల్ అంటే దీని యొక్క మీనింగ్ సంస్కృతంలో స్వచ్ఛమైనదని అర్థం లేదా కల్మషం లేనిదని అర్థం. సంస్కృతంలో నిర్మల్ అంటే మీనింగ్ ఇది. ఇక నిర్మల్ వచ్చేసి ఎడ్యుకేషన్ పరంగా కొన్ని కాలేజీలు అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉంది, సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అండ్ గవర్నమెంట్ ఇంటర్ కాలేజ్ ఉంది. సో గౌడ్ జూనియర్ కాలేజ్ ప్లస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎస్ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ అండ్ దీక్ష కాలేజ్, చాణక్య డిగ్రీ కాలేజ్ అండ్ సత్యసాయి వొకేషనల్ జూనియర్ కాలేజ్, నందన డిగ్రీ కాలేజ్ అండ్ ఎస్ఆర్ గర్ల్స్ జూనియర్ కాలేజ్. ఇవి నిర్మల్ సిటీలోని ఫేమస్ కాలేజెస్ ఇవన్నీ. తర్వాత స్కూల్స్ వచ్చేసి విజయ్ హై స్కూల్ అండ్ ఎస్ఎస్ఆర్ హై స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది మనకు, వివేక హై స్కూల్ అండ్ నిర్మల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ భాష్యం హై స్కూల్ అండ్ ఐడియల్ హై స్కూల్ అండ్ బ్రిలియంట్ గ్లోబల్ స్కూల్ అండ్ ప్రైమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండ్ శాంతినికేతన్ స్కూల్ అండ్ తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మన నిర్మల్లో ఉన్నాయి అండ్ ఎస్టీ థామస్ హై స్కూల్. ఇవి నిర్మల్లోని ఎడ్యుకేషన్ పరంగా కాలేజీలు, స్కూల్స్ అయితే ఉన్నాయి. డిగ్రీ కాలేజీలు ప్లస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజు, మెడికల్ కాలేజు అండ్ స్కూల్స్ ఇవి ఎడ్యుకేషన్ పరంగా. షాపింగ్ మాల్ పరంగా నిర్మల్లో కొన్ని షాపింగ్ మాల్స్ అయితే ఉన్నాయి. సో ఆనంద్ షాపింగ్ మాల్, ఎల్బిఆర్ షాపింగ్ మాల్, కిసాన్ షాపింగ్ మాల్, గాయత్రి షాపింగ్ మాల్ అండ్ జిఆర్బి షాపింగ్ మాల్, కాకతీయ షాపింగ్ మాల్ అండ్ న్యూ జిఆర్బి షాపింగ్ మాల్. ఇవైతే షాపింగ్ మాల్స్ నిర్మల్ సిటీలో ఉన్నాయి. సూపర్ మార్కెట్స్ వచ్చేసి అంటే ఇవి షాపింగ్ మాల్స్ వచ్చేసి ఫేమస్ షాపింగ్ మాల్స్. సూపర్ మార్కెట్స్ వచ్చేసి డి మార్ట్ అండ్ సూర్య మార్ట్ అండ్ జేఎం సూపర్ మార్ట్ అండ్ హెరిటేజ్ సూపర్ మార్కెట్, అదేవిధంగా ఫ్రెష్ మార్ట్, ఎస్ మార్ట్, రిలయన్స్ మార్ట్, మారుతి మెగా మార్ట్. ఇవి సూపర్ మార్కెట్లు నిర్మల్ సిటీలో. నిర్మల్ సిటీలో ప్రజెంట్ రన్ అవుతున్న థియేటర్స్ అండ్ టాకీసెస్ నారాయణ థియేటర్ అండ్ తిరుమల థియేటర్ అండ్ వెంకటేష్ థియేటర్. నారాయణ థియేటర్ ప్లస్ తిరుమల థియేటర్స్ రన్ అవుతున్నాయి. సో ఈ వెంకటేష్ థియేటర్ కూడా ఉంది. ఇవైతే నిర్మల్లోని థియేటర్స్ ఎంటర్టైన్మెంట్ కోసం. అండ్ రద్దీ ప్లేసెస్ వచ్చేసి నిర్మల్ సిటీలో నిర్మల్ బస్ స్టాండ్ దగ్గర చాలా రద్దీగా ఉంటుంది, కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అండ్ మార్కెట్ రోడ్ కూడా ట్రాఫిక్ ఉంటుంది అండ్ భాగ్యనగర్ రోడ్ ఇది కూడా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఇందిరానగర్ రోడ్ ఇది ట్రాఫిక్ ఉంటుంది. ఎన్టీఆర్ మార్గ్ ఇది ట్రాఫిక్ ఉంటుంది. నిర్మల్ మంచిర్యాల ఇది ట్రాఫిక్ ఉంటుంది. శివాజీ చౌక్ ఇది కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇవన్నీ నిర్మల్లోని ట్రాఫిక్ ఏరియాలు. ఇక్కడ చౌరస్తాలు కూడా ఉన్నాయి, అక్కడ కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఇక ప్లస్ నిర్మల్ సిటీలోని కొన్ని టూరిస్ట్ ప్లేస్లు మనకు నిర్మల్లో చాలా పోర్ట్స్ ఉన్నాయి. అందులో ఇవన్నీ టూరిస్ట్ కిందకి వస్తాయి కనుక
సో మినీ ట్యాంక్ బండ్ ఒకటి టూరిస్ట్ ప్లేస్. నిమ్మనాయుడు పోర్టు, ఇది కూడా టూరిస్ట్ ప్లేసు. శ్యామ్ ఘాట్ పోర్టు అండ్ బత్తీస్ ఘాట్ పోర్ట్. నిర్మల్లో చాలా పోర్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా పంగాల్పేట్ లేకు, నిర్మల్ పార్క్. ఇవి నిర్మల్ సిటీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్లు ఇవి. ఇక హోటల్స్ ఒకవేళ మీరు నిర్మల్ సిటీకి వెళ్ళినట్లయితే మీకు స్టే చేయడానికి రీజనబుల్ ప్రైస్లో మనకు నిర్మల్ సిటీ దగ్గరలో బస్ స్టాండ్ దగ్గరలో చాలా లాడ్జెస్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్లో. ప్లస్ ఒకవేళ మీకు 2 స్టార్ 3 స్టార్స్ హోటల్ కావాలన్నట్లయితే నిర్మల్ సిటీలో అయితే 2 స్టార్ 3 స్టార్స్ హోటల్స్ అయితే ఉన్నాయి. అవి ఒకసారి చూద్దాం. హోటల్ సిద్ధార్థ్ అండ్ సత్యం ఎన్ అండ్ శ్రీకృష్ణ రెసిడెన్సీ అండ్ హోటల్ శ్రీ బాలాజీ హిమ్ అండ్ హోటల్ సమృద్ధి హిమ్ అండ్ హోటల్ మారుతి హిమ్, గీతా భవన్. ఇవి మనకు నిర్మల్ సిటీలోని ఫేమస్ హోటల్స్. ఇవి తక్కువ ప్రైస్లో కావాలంటే బస్ స్టాండ్ దగ్గరలో మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. డార్మెటరీలు కూడా దొరుకుతాయి తక్కువ ప్రైస్లో. ఇవి 2 స్టార్ 3 స్టార్ హోటల్స్. ఇక నిర్మల్ సిటీకి కొన్ని దగ్గరలో ఉన్న ముఖ్యమైన ప్రాంతాలకు డిస్టెన్స్ ఒక్కసారి చూసినట్లయితే నిర్మల్ సిటీ నుంచి మనకు నిజామాబాద్కు ఒక 72 కిలోమీటర్స్ ఉంటుంది. నిర్మల్ టు నిజామాబాద్ 72 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు ఆర్మూర్ 40 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు ఆదిలాబాద్ 89 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు బైన్సా 42 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు ఖానాపూర్ 32 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు బాసర్ 72 కిలోమీటర్స్ అండ్ నిర్మల్ టు హైదరాబాద్ 219 కిలోమీటర్లు అండ్ నిర్మల్ టు కుంతాల వాటర్ ఫాల్స్ 43 కిలోమీటర్స్. అయితే మనకు నిర్మల్ టు బాసర వచ్చేసి 72 కిలోమీటర్స్. ఇది మీకు టూరిస్ట్ ప్లేస్ చాలా ఫేమస్ బాసర సరస్వతి. అండ్ నిర్మల్ టు కుంతాల వాటర్ ఫాల్స్ ఇది మీకు 43 కిలోమీటర్స్. ఇవి రెండు మీకు టూరిస్ట్ ప్లేస్లో దగ్గరలో ఉన్నాయి. 42-43 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. సో ఇది ఇక ఆదిలాబాద్ కూడా 89 కిలోమీటర్స్ ఉంది. ఇది నిర్మల్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇందులో మీకు నిర్మల్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే మీకు కవర్ అయింది మొత్తము. సో ఈ హాస్పిటల్ అయితే మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది. ప్లస్ ఇక వ్యవసాయ మార్కెట్ కూడా ఉంది, మనకు వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంది. సో ఇక్కడైతే నిర్మల్లో డిస్టిక్ కాబట్టి అన్ని రకాల వసతులు అయితే ఉంటాయి. సో ఇక మేజర్ పనుల కోసం అయితే అటు నిజామాబాద్ దగ్గర ఉంది. ప్లస్ ఇక అటు పెద్ద సిటీ అంటే నిజామాబాద్, అటు నిర్మల్ దగ్గరలో మేజర్ సిటీ అంటే నిజామాబాద్. ఈ నిర్మల్ అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. సో ఇది నిర్మల్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు కూడా మీ సిటీని కానీ మీ టౌన్ కానీ మనం వీడియో చేస్తాము. మినిమం మున్సిపాలిటీ అయిన టౌన్ అయితే మనం ఎక్కువ షో చేస్తాము. ప్లస్ అదేవిధంగా పెద్ద టౌన్, ఎక్కువ పేరు ఉన్న టౌన్ కూడా మనం షో చేస్తాం మన ఛానల్తో. ఇదైతే మనకి ఇన్ఫర్మేషన్ అయితే గూగుల్ డేటా ప్రకారము మనం గూగుల్ మ్యాప్ ద్వారా ప్లస్ గూగుల్ ద్వారా కలెక్ట్ చేసిన డేటా. ప్లస్ ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్. సో ఇది నిర్మల్ సిటీ యొక్క ఇన్ఫర్మేషన్.